మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ 10 నెలల్లోనే ఇళ్ల పట్టాల హామీని నిలబెట్టుకున్నా అంటూ వెల్లడి. తెలంగాణలో మరో 2 రోజులు వడగండ్ల వానలు. వివిధ జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు. ఏపీ మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టదని జగన్ కి హితవు. గచ్చబౌలి భూములపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఎవరైనా భూములు కొనుగోలు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని వెల్లడి. వైసీపీ నాయకుడు కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని మరో నెల రోజుల పాటు ముంబైలోనే ఉండనున్నారు. వారం రోజులుగా ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన గుండెలో సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. వాల్వ్యూలలో సమస్యలు ఉన్నాయని నిర్ధారించారు. స్టంట్ వేయడం కానీ బైపాస్ సర్జరీ కానీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయనను ముంబైకి తరలించారు. వివిధ రకాలుగా మీడియాలో వస్తున్నాయి. కొన్ని ఛానల్స్ అయితే చాలా భయంకరంగా కూడా వార్తలు ప్రసారం చేసిన సందర్భం చూసి నేను బాధపడ్డాను. ఇవాళ మీకు ఒక మంచి వార్తను అందించబోతున్నాను. అదేంటంటే ఈరోజు ఉదయం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి 6:30 ఆ ప్రాంతంలో మళ్ళా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఐసీయూలోకి కొడాలి నాని గారు రావటం జరిగింది. డాక్టర్లు ముఖ్యంగా రమాకాంత్ పాండా ఎవరైతే ఉన్నారో ఈ హార్ట్ సర్జరీని నిర్వహించినటువంటి పాండా గారు నాని గారి కుటుంబ సభ్యులతో అద్భుతంగా ఆపరేషన్ జరిగింది. ఏ కాంప్లికేషన్ లేకోకుండా ఆపరేషన్ జరిగింది. అతి త్వరలోనే కోలుకొని ఇంటికి వెళ్తాడు నాని గారు అని చెప్పేటటువంటి వార్త వారి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే తెలియపరిచారు. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఉరుములు మెరుపులతో కూడిన వాన దంచి కొట్టింది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, ములుగు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఇక రాగల 2 రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఒక మాస్టర్ వర్షాలు చాలా చోట్ల అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే విశాఖపట్నంలో అయితే 6 సెంటీమీటర్స్, అలాగే పాలకొండలో కూడా 6 సెంటీమీటర్స్, అలాగే గరుగుబెల్లి, మందాస అయితే 5 సెంటీమీటర్స్. ఎక్కడికి వెళ్ళి ఓడిపోయాడు కరెక్ట్గా ఎవరైతే ఎవరో లోడింగ్ అవుతారు పట్టించుకుంటే కరెక్ట్గా పట్టుకుంటాడు. వాళ్ళకి ఇసుకేస్తాడు ఇంకా ఏదైనా చేయండి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే నిలబెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని లోకేష్ చెప్పారు. 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది. అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి. 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్ గా 10 నెలలు అయింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేయబెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వులపై బీజేపీ నేత మెదక్ లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు స్పందించారు. కంచ గజ్జబౌలిలోని 400 ఎకరాల భూముల విషయంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల పోరాటం ఫలితంగానే ఈ కోర్టు ఆదేశాలు వెలువడ్డాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. చివరికి ఒక మాట, అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మ, అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి మీ నాయన పోయి ఉస్మానియా యూనివర్సిటీ జాగాలు తీసుకొని అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామన్న రోజు నోరు మెదపనటువంటి అప్పటి ఐటీ మంత్రి, ప్రస్తుత యువరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏంది అని ఎన్నడన్నా ఆలోచించినవా యువరాజు అని అడుగుతున్నా. ఇవాళ వచ్చి నంగనాచి కబుర్లు మేం కాపాడుతాం. మరి అడుగుతారు కొంతమంది మీడియా మిత్రులు, రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిద రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర కూడా ఉందని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సిబిఐ జగన్ ను కూడా విచారించిందని గుర్తు చేశారు. ఇవాళ టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 45 మందిని హత్యకు గురయ్యారని ఆరోపించారు. గ్రామాల్లో చిచ్చు పెట్టవద్దని జగన్ కు స్పష్టం చేస్తున్నా అంటూ పరిటాల సునీత పేర్కొన్నారు. మీరేదో శుక్రవారం వస్తారంట, ఫస్ట్ సూట్ కేసు బాంబు గురించి కూడా చెప్పండి. ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతో పాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. అభియోగాలు మటుకు చెప్పండి. ఒక్కుపచ్చలాలని పిల్లవాడు 26-27 సంవత్సరాల వయస్సున్నవాడు, వాడు అంటే చెప్పి ఉంటాడా లేదా అనే విషయం. టీవీ బాంబు గురించి మాట్లాడతారు.
టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కారు బాంబు ఎందుకు గుర్తు రాలేదయ్యా మీకు? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబ పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబ పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శ ఇచ్చేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు. మళ్ళీ మీ వాళ్ళకు గుర్తు 100 హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి? మరి పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది, దోషులకు శిక్ష పడింది. నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో, దోషిగా ప్రజల ముందర నిలబడతావో, ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము, అంటే నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు, గగ్గోలు పెట్టినావు. జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడో చూసినా కనపడితే కరుచుకుంటున్నారు. మరి ప్రజలు పిచ్చోళ్ళ? మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ? మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు, ఆయన హత్యలోనూ ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు. ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు, మీరే చంపించినారనేసి. మరి పంచగచ్చబోలి భూములకు సంబంధించి నెలకొన్న వివాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను ఎవరు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేజీఎఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది? దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. మీకు గుర్తుండాలి, ఇదే హైదరాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాంపెయిన్ రన్ చేశారు. ఆ మధ్యన మేము కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ కడదామని స్టార్ట్ చేస్తే ఎస్ఆర్డిపి కింద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, సేవ్ కేబీఆర్, ఒక 700 చెట్లు కొట్టేస్తున్నారు అని. మేము ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం కాబట్టి విరమించుకున్నాం. అక్కడ కేబీఆర్ వాకర్స్ అందరూ నిరసన చెప్తుంటే వి విడ్రూ. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న, టెండర్లు కూడా పిలిచాం, టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ అయింది, 6 ప్యాకేజీలు. కానీ ప్రజలు ఎప్పుడైతే నిరసన చెప్పారో మేము వెనక్కి తగ్గాం. కరెక్ట్ కాదు, వాళ్ళని కాదని మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం, మనకెందుకు అని మన నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సార్ని అడిగితే వద్దు ఆపేయండి అన్నారు కేసీఆర్ గారు. దట్ ఈస్ కమిట్మెంట్. ప్రజాస్వామిక లక్షణం ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు. ప్రజలు ఎప్పుడైనా ఏదైనా చెప్తే వింటాడు. కానీ నేను నీ అంతను నా అంత గొప్పవాడు ఎవడు లేడు అనుకుంటే రేవంత్ రెడ్డిలాగా ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు అక్కడేం లేవంటారు. ఇక అక్కడ జింకలు పట్టుకొని నెహ్రూ జూలాజికల్ పార్క్లో పెట్టినారు. నాది కాదు, నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్ట్ ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్టు. అందులో స్పష్టంగా ఉంది, హెచ్సియులో జింకలు దొరికితే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? జూ పార్క్లో పెట్టినారు. మరి ముఖ్యమంత్రికి జింకలు కనబడతలేవట, గుంట నక్కలు కనబడుతున్నాయట. దేశం అంతా కోడై కూర్చుంటే కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం శుక్రవారం అమరావతికి వచ్చేసింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను ఈ బృందం పరిశీలించింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను సింగపూర్ బృందం కలిసి స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆహ్వానించడంతో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి మళ్లీ ముందుకొచ్చింది. కమిషన్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకుందండి. అదే అమరావతి చిత్రకళా వీధి. మన రాష్ట్రంలో ఉన్న కళాకారులు వేరే రాష్ట్రాలకు వెళ్ళడం కాదు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న కళాకారులకు కూడా వేదిక కల్పించేలాగా అమరావతి చిత్రకళా వీధి అంటూ అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్, యాక్రిలిక్, ఆయిల్, వాటర్, ఇలాగా అన్ని రకాల ఆర్టిస్టులు, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ లైక్ కొండపల్లి, ఈ ఏటికొప్పాక, కలంకారి, చిరియాల్ పెయింటింగ్స్, ఇలాంటి గొప్ప గొప్ప ఆర్ట్ ఫామ్స్ అన్ని కూడా ప్రదర్శించేందుకు వీలుగా ఏదో ఒక ఫ్యాన్సీ ఆడిటోరియంలోనో ఒక ఇండోర్ స్టేడియంలోనో కాకుండా మన రాజమండ్రిలో ఉన్న లాలా చెరువు రోడ్లో, ఇప్పుడు మీరు చూస్తున్న నా వెనుకున్న లాలా చెరువు రోడ్లో అద్భుతమైన చెట్లు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఇక్కడే ఒక సంతలాగా మనం ఆర్ట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసుకుంటాం. మనం పిల్లలకి ఫోన్లు చూడొద్దని చెప్తాం, వాళ్ళని తీసుకుని వచ్చి టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ अराउंड विजयवाड़ा। अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं, भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं। మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని అన్నారు. వివేక హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివేక కూతురు సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేదని షర్మిల అన్నారు. అవినాష్ బెయిల్పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని అన్నారు. అవినాష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ కోర్టులో దాఖలైన కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అడిషనల్గా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో న్యూస్లో వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు ఇది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసిన అంశం ఏమిటంటే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికే పిలిపించుకొని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను, అడిషనల్ ఎస్ఐ, అడిషనల్ ఎస్పీ అనుకుంటా, ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని తన ఇంటికే పిలిపించుకొని అక్కడ బెదిరించి ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ మీద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించారట. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ చూపుతూ ఆ రిపోర్ట్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి. అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టే అయ్యో పిలిపించుకోగలిగాడు, ఒత్తిడి చేయగలిగాడు, బెదిరించగలిగాడు, తప్పుడు రిపోర్ట్ మీద సంతకం పెట్టించగలిగాడు. ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి? సిబిఐ ఛార్జ్ షీట్లో అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ ఆఖరికి అయ్యోను కూడా తన ఇంటికి పిలిపించుకొని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణలో చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. యూనివర్సిటీ భూముల్లో చేపడుతున్న పనులన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులు అవుతారని అత్యున్నత ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇక ముందు ఏం చేయాలో కర్తవ్య బోధన చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీని నియమించారు. Done a survey to demarcate that land. If that survey has not been done, if the revenue department has not done this survey, then how is it that the government has decided to go on, bring more than 50 JCBs inside the university in the middle of the day, continued using those JCBs entire night, racing through the forests. They have reached as far as the departments where students study and spend their entire days. They have reached to the Peacock Lake, to the lakes inside the university. They have even run over various animals and countless number of trees. If the survey has not been done, then how is it they have decided to take on these JCBs and continue with their action, and they're going to continue until tomorrow. Second is, a case was filed regarding this 400 acres by a civil society organization in the High Court. They demanded that this 400 acres should be declared as a national park. While that case is still in the court, while the court has given a clear direction to the government to present the legal and the ecological matters related to this 400 acres on 7th of April, then how is it that 1 week before that hearing, the government has decided to start acting on that land before giving the answer to the court? These are the 2 points that we want you to talk about. మిమ్మల్ని తీయలేదు సార్, మీరు తీసినాక ఎక్కడ ఇది తీస్తాను జస్ట్ అధికారంలోకి వస్తే హెచ్సియు భూములను కాపాడుతామంటూ బారాసా చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి డి శ్రీధర్ బాబు విమర్శించారు. బారాసా 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు లక్షల ఎకరాల చెట్లను నరికించిందని, హెచ్సియుకు సంబంధం లేని భూముల విషయంలో విద్యార్థులను రెచ్చగొట్టడం మానుకోవాలని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు హెచ్సియుకు ఎలాంటి సంబంధం లేదు. వాటిపై సర్వ హక్కులు రాష్ట్ర ప్రభుత్వానివే అని హైకోర్టు, సుప్రీంకోర్టులు స్పష్టం చేశాయి. ఆ భూమికి సంబంధించిన అనుమానాలు, దానికి తోడు అక్కడ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి అంశాలను కూడా మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్న భాగంలో రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్ఆర్సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్థి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది. చంద్రబాబు ఏం చేశారు? రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాట తీస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. ఎందుచేతనంటే ఒక స్టూడెంట్కి ఎంత అన్యాయం జరిగి మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. పాప అంజలి ఏదైతే అక్కడ ఎపిసోడ్ జరిగిందో ఆ రోజు నుంచి సీసీ ఫుటేజెస్ గురించి కానీ, లేకపోతే మేమందరం కూడా వచ్చి పోరాడిన తర్వాత అక్కడ అమెండ్మెంట్ సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. మరి మొన్నటిదాకా కూడా తల్లిదండ్రులందరూ కూడా వాపోతూ ఉన్నారు. తల్లిదండ్రులందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మరి ఒకటి ఘటన బాధాకరము, పాప చనిపోవడం. మరి దీనికి సంబంధించి నేను ఒకటే కోరుకుంటున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా కుటుంబ సభ్యులకు అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తాము. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు దిశ యాప్ తీసుకుని వచ్చాము మేము గతంలో. పోలీస్ శాఖ కానీ ఏ రకంగా ప్రభుత్వం మమేకం చేస్తూ మేము గతంలో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు శక్తి యాప్ తీసుకొచ్చారు, దానివల్ల ఏం ఉపయోగం అండి?
నేత కొన్నిదెల నాగబ్బ తొలి అధికారిక ప్రకటన ఉద్రిక్తతకు దారితీసింది. గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అయితే ప్రారంభ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో తమ్ముళ్లకు కౌంటర్ గా జన సైనికులు జై జనసేన అంటూ కౌంటర్ నినాదాలు చేశారు. దీంతో ఆయన వాళ్ళ వంక లుక్కేసి ఏమి పడనట్లు తన కార్యక్రమంలో మునిగిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు. వైసీపీ అనే నేను నాగేంద్రరావు కొండెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.